అందరికీ శుభములు దీవెనలు కలుగునుగా. ప్రభును ఆరాధించు ఈ శ్రేష్ఠ సమయమందు దైవ వాక్య ధ్యానమును ఈ విశిష్టమైన ఆరాధనలోని భాగములోకి మనము చేరి ఉన్నాము. దేవుని వాక్యమును బోధించుట కొరకై దేవుడు సంఘములో నియమించిన, ప్రతిష్ఠించిన ఒక దివ్యమైన పరిచర్యను గురించి ఇవాళ మనము వాక్య ధ్యానములో మనము కలిసి ధ్యానింపనై ఉన్నాం. ఈ ఆదివారం ఈ ఆరాధన యందు మనకు ఏర్పాటు చేయబడి ఉన్న ప్రసంగ అంశం అభిషక్త పరిచర్య. మార్పు కలుగజేయుటకు మార్పు నొందిన వారు. అభిషిక్త పరిచర్య, మార్పు కలుగజేయుటకు మార్పు నొందిన వారు. ది ఆర్డైన్డ్ మినిస్ట్రీ ట్రాన్స్ఫార్మ్డ్ టు ట్రాన్స్ఫార్మ్ అను ఈ అంశమును మనకు ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ ఆదివారం అభిషక్త పరిచర్య ఆదివారంగా మన దక్షిణ భారత క్రైస్తవ సంఘ పంచాంగం ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఈ తరుణంలో దేవుని సభ యందు దేవుడు నియమించిన ఒక అధికారిక పరిచర్య అయిన అభిషక్త పరిచర్యను గురించి, ఆ పరిచర్య యొక్క ప్రాముఖ్యతను గురించి, ఆ పరిచర్య యందు గల దైవిక బాధ్యతలను గురించి, మరి ఈ పరిచర్య ఏ విధంగా ఓ వ్యక్తి తన జీవితంలో పొందుకోగలుగుతారు, ఏ విధంగా ఈ యొక్క పరిచర్య బాధ్యతలని నిర్వహించగలుగుతారు, వాటికి స్ఫూర్తి ఏమి, మూలమేమి, ఆధారమేమి, బలము ఏమి అని మనము ధ్యానింపనై ఉన్నాం. దేవుని సంఘంలో దేవుడు ఏర్పరిచినటువంటి పరిచర్యలు, కృపావరములు అనేక విధములుగా నియమించబడి ఉన్నాయి. దేవుని యొక్క నియామకములుగా, దేవుని యొక్క లేక దేవుడు అప్పగింతలుగా, మరి దేవుడు అనుగ్రహించు వరములతో కూడిన పరిచర్యలుగా దేవుని సంఘంలో నానా విధములైన పరిచర్యలు నిర్వహించబడుతున్నాయి. ఈ పరిచర్యల్లో ఈ పరిచర్య అంతటినీ కూడా ఒక చోటికి తీసుకుని వచ్చే ఒక ప్రాముఖ్యమైన, కీలకమైన పరిచర్యయే అభిషక్త పరిచర్య. యేసుక్రీస్తు ప్రభు తనకున్న శిష్యులని, అంటే 12 శిష్యులు, రికార్డెడ్ డిసైపుల్స్, అఫీషియలీ అప్రూవ్డ్ నంబర్ ఆఫ్ డిసైపుల్స్. యేసును వెంబడించేవారు అసంఖ్యాకంగా ఎందరో ఉండినారు, కానీ బట్ వెరీ స్పెసిఫికలీ యేసు యొక్క శిష్యుల పేర్లతో సహా ఓ 12 యేసు ప్రభుల వారు ఏర్పరచుకున్నట్లు, పిలిచి నియమించినట్లు మనం చూడగలుగుతాం. ఆ 12 శిష్యులని యేసు ప్రభు ఇద్దరిద్దరినిగా వారిని ఈ సమాజంలోనికి పంపుతూ ఈ పరిచర్య బాధ్యతలను అప్పగిస్తూ, మీరు ఈ పరిచర్యను ఎలా చేయాలి, ఈ పరిచర్య చేయుట కొరకు మీరు అవలంబించవలసిన విధి విధానాలు ఏమిటి, ఈ పరిచర్యలో మీ టార్గెట్ ఏంటి, మీ లక్ష్యం ఏమిటి అయి ఉండాలి, ఈ పరిచర్య కొరకై మీ స్వీయ సమర్పణ, మీ స్వీయ త్యాగాలు, సర్దుబాటులు ఏమై ఉండాలి అని యేసు ప్రభు చెప్పారు. యువర్ లైఫ్ స్టైల్, యువర్ టార్గెట్, యువర్ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ యేసు ప్రభు వాళ్ళకి చెప్పి ఇద్దరిద్దరినిగా ఈ సమాజంలోనికి పంపారు.
దట్ ఈస్ ది మినిస్ట్రీ ఆఫ్ ఆర్డినేషన్. అది అభిషక్త పరిచర్య. ఆర్డినేషన్ అనే ఈ పదం ఆర్డర్ అనే ఒక పద ధాతువు నుండి తీయబడినటువంటి పదం. ఆర్డినేషన్ అంటే టు అపాయింట్, నియమించుట, ఒక ప్రత్యేక బాధ్యత నిమిత్తము ఏర్పరుచుట, ఒక క్రమము కొరకై క్రమములోనికి వచ్చుట అని అర్థం. అలా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులని ఒక బాధ్యతను అప్పగించి, ఒక పని నిమిత్తం వారిని నియమించి, ఆ పనిని జరిగించుట కొరకు వారిని సాగనంపారు. అలాగే ఆది క్రైస్తవ సంఘంలో పౌలు, బర్నబాలను ఆనాడు సంఘము కూడి ప్రార్థిస్తున్నప్పుడు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ evoked them to ordain Paul and Barnabas. పరిశుద్ధాత్మ దేవుడు సంఘమునకు సూచించారు, ఇదిగో ఈ ఇరువురి వ్యక్తులను నా సేవ కొరకై ప్రత్యేకపరచండి, ప్రతిష్ఠించండి అని. అప్పుడు అదే సభలో, సహవాసంలో, ప్రార్థనలో ఉన్నటువంటి సంఘ పెద్దలు ఈ ఇద్దరి పైన చేతులుంచి ప్రార్థనలు చేసి వారిని ఈ యొక్క ప్రపంచంలోనికి సేవకులుగా సాగనంపారు. ఒక పని నిమిత్తము లేక ఒక పని కొరకు ప్రత్యేకించి ఒకరిని నియామకం చేస్తున్న, ఒకరికి ఒక బాధ్యత అప్పగిస్తున్నటువంటి ఈ ప్రక్రియనే అభిషక్త పరిచర్య అని మనం గుర్తించాలి. సో ఈ అభిషక్త పరిచర్య అన్నది అనాది నుండి లేక ఆరంభం నుండి దేవుని యొక్క వ్యవస్థలో ఆయన యొక్క కార్యముల నెరవేర్పు కొరకై ఏర్పాటు చేయబడుతున్న, నియమించబడుతున్న వివిధ వ్యక్తుల యొక్క ప్రతిష్టయే అభిషక్త పరిచర్య అనగా. ఈ అభిషక్త పరిచర్య అతి ప్రాముఖ్యమైన, అతి కీలకమైన పరిచర్య. అభిషక్త పరిచర్య అనేదేదో అదే ఓ పదవి, ఓ ఆధిక్యత కాదు. అభిషక్త పరిచర్య అన్నది ఒక బాధ్యత. అభిషక్త పరిచర్య లేక అభిషక్తులు అవుట అన్నది అదేదో అందరికంటే అతీతులుగా, అతీత శక్తులు, ఆధిక్యతలు గల వాళ్ళుగా ఎవరు ఊహించుకోకండి. వారు ఒక ప్రత్యేకమైన బాధ్యత కొరకై నియామకము చేయబడినటువంటి వారు, ప్రతిష్ఠించబడినటువంటి వారు, దేవుని యొక్క ఆత్మ అభిషేకము నాకు అప్పగించబడినటువంటి వారు. చాలామంది అభిషేకాన్ని రకరకాలుగా అపార్థం చేసుకుంటున్నారు. ఆర్డినేషన్ ఈజ్ నాట్ యువర్ గ్రాడ్యుయేషన్. అభిషేకించబడుట అంటే నీవేదో ఎక్కడెక్కడో దొరికే బీటీహెచ్లు, బీడీలు, డాక్టరేట్లు 6 నెలలకి, 3 నెలలకి, 7 నెలలకి, సంవత్సరానికి నువ్వు డాక్టరేట్ అయిపోతావు. ఇట్లాంటి ఏవో తెచ్చేసుకొని నేను రెవరెండ్లని అని చెప్పేసుకుంటూ ఉంటారు చూసారా కొద్దిమంది. అది గ్రాడ్యుయేషన్ అయి ఉండవచ్చు, ఏదో మీ కళాశాలలో మీరు ఎక్కడ చదువుకున్నారు. ఆర్డినేషన్ ఈజ్ నాట్ ఏ గ్రాడ్యుయేషన్. నువ్వేదో ఓ వేదాంత విద్య చదివావని నేను రెవరెండు, అభిషక్తుని, డాక్టరేట్లు అని చెప్పేసుకుంటూ ఉంటాము. ఆర్డినేషన్ ఈజ్ నాట్ ఏ గ్రాడ్యుయేషన్, బట్ ఆర్డినేషన్ ఈజ్ ఎ కమిషన్ విత్ కాషన్. ఒక బాధ్యత, హెచ్చరికతో కూడిన బాధ్యత అప్పగించుట అన్నది అభిషక్త పరిచర్య అనగా. అభిషేకించబడుట అంటే ఒక హెచ్చరికలతో కూడిన
ఒక పవిత్రమైన బాధ్యతను ఆ సదరు వ్యక్తి చేపడుతున్నారు. ఏ లిటర్జికల్ సిగ్నిఫికెన్సెస్ తెలియని వాళ్ళంతా మేము రెవరెండ్లని, అభిషక్తులని ఏవేవో దుస్తులేసేసుకొని అవి ఎట్లేసుకోవాలో కూడా తెలియకుండా, ఎలా కట్టుకోవాలో, ఎప్పుడు ఏమి ధరించాలో కూడా తెలియని, ఏలాంటి లిటర్జికల్ సిగ్నిఫికెన్స్ తెలియని వాళ్ళంతా కూడా మేము అభిషక్తులము, అభిషక్త పరిచర్య మాది అని ఏషాలేసుకొని తిరుగుతున్నారు. అది కాదు అభిషేకం అంటే. లిటర్జికల్ సిగ్నిఫికెన్సెస్ కూడా తెలియకుండా యూ కెనాట్ క్లెయిమ్ దట్ యు ఆర్ ఆర్డైన్డ్. ఆర్డినేషన్ ఈజ్ ఎ కమిషన్ విత్ కాషన్. ఇవాళ నేను అభిషక్త పరిచర్య అంటే ఏంటో దేవుని వాక్యంలో నుండి మీ ముందుకు తీసుకుని రాబోచున్నాను. ఓపిక గల వాళ్ళంతా, తెలుసుకోవాలన్న శ్రద్ధ గల వాళ్ళంతా జాగ్రత్తగా ఆలకించండి. అభిషక్త పరిచర్య అనేటువంటిది ఒక పవిత్రమైన బాధ్యత యొక్క అప్పగింత. అభిషక్త పరిచర్య అన్నది దేవుని ప్రజలైన దేవుని సంఘాన్ని నడిపించుట కొరకై అధికారికంగా అప్పగించబడుతున్న ఒక అభిషేకం, ఒక ఆథరైజేషన్, ఒక అధికారము. ఈ యొక్క అభిషక్త పరిచర్య అన్నటువంటిది అర్థం చేసుకోవాలి అంటే ఈ అభిషక్త పరిచర్య ఎందుకోసం అన్నది తెలుసుకుంటే అభిషక్త పరిచర్య అంటే ఏంటో తెలిపోతుంది. ఈ అభిషక్త పరిచర్య అన్నది దాని పని విధానము, బాధ్యతలు అన్నవి మనం తెలుసుకోవాలి. మనం చదువుకున్న వాక్య భాగాల్లో ఎహెచ్కేలు, ప్రవక్త అయిన ఎహెచ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయంలో, అలాగే తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ వాక్య భాగాలన్నిట్లో కూడా ఈ పరిచర్యను గురించిన అతి స్పష్టమైనటువంటి సూచనలు, హెచ్చరికలు మనకి స్పష్టంగా కనబడతాయి. ముఖ్యంగా ఎహెచ్కేలు గ్రంథం మరియు యోహాను సువార్త 21వ అధ్యాయంలో వాడబడిన 2 పదాలని మొట్టమొదట మీ దృష్టి యందు ఉంచుతాను. ఎహెచ్కేలు గ్రంథంలో మనం చూస్తున్న వాక్యం ఏమిటంటే 7వ వచనం, నరపుత్రుడా, 33వ అధ్యాయం 7వ వచనం, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీలకు కావలివానిగా నియమించి ఉన్నాను. కావలివానిగా అనే పదం మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. ఎహెచ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో ఒక కావలివాని యొక్క పనిని, బాధ్యతను గురించి దేవుడు ప్రవక్త అయిన ఎహెచ్కేలుతోటి మాట్లాడుతున్నాడు. ఆయన అలా మాట్లాడుతూ ఎహెచ్కేలుతో చెప్తున్నాడు, నరపుత్రుడా, నీవు కావలివానిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కావలివాడు అనే పదం అలా గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి యేసు ప్రభు పేతురుతోటి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు పేతురుని ముమ్మారు అడిగారు, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు ఫైనల్గా చివర ఆయన చెప్పిన జవాబు, దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలియను అన్నప్పుడు యేసు ప్రభు చెప్పారు, నా గొర్రెలను కాయుము, నా మందను మేపుము అని యేసు ప్రభు ఆయనకి కాపరత్వపు బాధ్యతను అప్పగిస్తున్నాడు. ది వెకేషన్ ఆఫ్ ఎ షెపర్డ్, కాపరత్వపు బాధ్యతను అప్పగిస్తున్నాడు. సో ఇక్కడ మనకు కనబడుతున్న పదము కాపరి, కావలివాడు, కాపరి. ఈ 2 పదాలు ఈ పరిచర్యను అభివర్ణించేటువంటి ఓ అలంకారపూర్వక పదాలు. ఈ 2 కావలివాడు, కాపరి ఏ పనులు కలిగి ఉంటాడో ఆ పనుల స్వభావము లాంటి పరిచర్యయే అభిషక్త పరిచర్య. నరపుత్రుడా, నేను నిన్ను కావలివానిగా నియమించి ఉన్నాను అనే పదం కూడా మీరు గుర్తుంచుకోవాలి. నియమించి ఉన్నాను, నిన్ను అపాయింట్ చేసి ఉన్నాను. కావలివాడు అనేటువంటి దానికి
ఆంగ్లంలో సెంటినల్ అనే పదం, సెంటినల్, సెంట్రీ, సెంటినల్ ఇవన్నీ దగ్గరి పదాలు. సెంటినల్ అంటే కావలివాడు. కావలివాడిగా నేను నిన్ను నియమించుచున్నాడు అని దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క సెంటినల్, ది ప్రొఫెషన్ ఆఫ్ సెంటినల్ ఈజ్ ఎన్ అపాయింట్మెంట్. ఇది ఒక నియామకము. కాపరత్వం అన్నది ఒక బాధ్యత. నీవు నా మందను మేపుము, నా మందను కాయుము అని యేసు ప్రభుల వారు పేతురికి, ద చీఫ్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, పేతురుతోటి ప్రభు అంటున్నారు, నీవు నా మందను కాయుము, నా మందను మేపుము. ఫీడ్ మై ఫ్లాక్ అండ్ టెండ్ మై ఫ్లాక్. ఈ బాధ్యతను అప్పగిస్తున్నాడు. కాపరత్వము ఒక బాధ్యత. కావలివాడు నియమించబడతాడు. సో ఇది ఒక నియామకము, ఇది ఒక బాధ్యత. కావలివానిగా దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలును ఇశ్రాయేలీయుల కోసం నియమిస్తున్నట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ది రోల్ ఆఫ్ ది ఆర్డైన్డ్ ఈజ్ ఎ రోల్ ఆఫ్ ఎ షెపర్డ్ అండ్ ఎ రోల్ ఆఫ్ ఎ సెంటినల్. అభిషక్త పరిచర్యలోని విశిష్టమైన బాధ్యతల స్వరూపం ఏమిటి అంటే, ఈ అభిషక్త పరిచర్య అన్నది ఒక కావలివాణి వంటి బాధ్యత కలిగినటువంటిది. అభిషక్త పరిచర్య అన్నటువంటిది ఒక కాపరి, గొర్రెల మందను మేపే, కాపాడే, నడిపించే గొర్రెల కాపరి వంటి కాపరత్వపు బాధ్యతను యొక్క స్వరూపాన్ని కలిగినటువంటిది అభిషక్త పరిచర్య అనగా. ఈ అభిషక్త పరిచర్యను అర్థం చేసుకోవాలంటే ఈ రెండు ఉద్యోగాల గురించి అర్థం చేసుకోవాలి. కావలివాడు ఏం చేస్తాడు, గొర్రెల కాపరి ఎలా తన మందను మేపుతాడు, నడిపిస్తాడు, కాపాడుకుంటాడు అనేటువంటి ఈ ఇద్దరు తాము నిర్వర్తించేటువంటి విధుల నిర్వహణ ద్వారా ఈ అభిషక్త పరిచర్య యొక్క బాధ్యతలు, విధులు, విధి విధానాలు మనకి స్పష్టంగా విదితం అవుతాయి. అభిషక్త పరిచర్య అంటే అది ఓ హోదా కాదు, ఓ పదవి కాదు, అది ఒక పట్టాభిషేకం, పట్టభద్రత్వం కాదు, అంటే ఏదో ఒక గ్రాడ్యుయేషన్ కాదు. ఆర్డినేషన్ అంటే, ఆర్డినేషన్ ఈజ్ ఎ కమిషన్ విత్ కాషన్, ఎ డివైన్ రెస్పాన్సిబిలిటీ ఎంట్రస్టెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు అప్పగించేటువంటి ఒక అద్భుతమైన దైవిక పరమైనటువంటి బాధ్యతయే అభిషక్త పరిచర్య అనగా. ఎవరో రెండు చేతులు పెట్టేసేస్తే ఆ మనిషిలోకి దిగి వచ్చే ఒక అద్భుత శక్తి కాదు అభిషేకం అంటే. అభిషేకం అంటే అది దేవుని కొరకు ఒక వ్యక్తి ప్రత్యేకించబడి, నియమించబడి నడుచుకునేటువంటి జీవన శైలిలో, జీవన విధానంలో వెల్లడి అయ్యే, ఆ వ్యక్తి నిర్వర్తించే బాధ్యతల ద్వారా స్పష్టపరచబడే పరిచర్యయే అభిషక్త పరిచర్య. సో ఈ అభిషక్త పరిచర్య అన్నటువంటిది ఒక కావలివాణి వంటి, లేక గొర్రెల కాపరి వంటి బాధ్యతలు కలిగినటువంటి పరిచర్య. యెహెజ్కేలు గ్రంథంలోను, తర్వాత యోహాను సువార్తలోను, తిమోతిలోను ఉన్నటువంటి వాక్య భాగాలకి మూడిటికి 3 పేర్లు పెడుతున్నాను నేను. కాషన్డ్, కమిషన్డ్ అండ్ ఫ్యాషన్. కాషన్డ్, కమిషన్డ్ అండ్ ఫ్యాషన్. ఈ యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు కావలివానిగా నిన్ను నియమిస్తున్నాను అని యెహెజ్కేలు ప్రవక్తకు చెప్తూ, ఈ కావలివాడు ఏం చేయాల్సి ఉంటుంది అనే హెచ్చరికలు దేవుడు ఈ ప్రవక్తకి తెలియజేశారు ఈ 33వ అధ్యాయంలో. కాబట్టి నేను ఆ వాక్య భాగాన్ని కాషన్ అనేటువంటి క్యాప్షన్ ఇస్తూ ఉన్నాను. హెచ్చరికలు దేవుడు చేశారు. ఈ కావలివాడిగా నేను నిన్ను నియమిస్తున్నాను. కావలివాడిగా నీవు చేయాల్సినటువంటి బాధ్యత ఏమిటంటే, ఈ పట్టణము పైకి
ఏదైనా ఖడ్గము మీదికి వస్తుంటే, అంటే ఏదైనా వార్, ఏ థ్రెట్, ఏ కెలామిటీ, ఏ డిస్ట్రక్టివ్ ఎలిమెంట్, ఎనీ అటాక్, ఏ దాడి జరుగుతున్నా నీవు కావాలి వాడిగా నీవు చేయవలసినటువంటి పని ఏమిటంటే, యూ షుడ్ బ్లో ద ట్రంపెట్. నీవు బాకానాదము ఊదాలి. బాకానాదము ఊది జనులను అప్రమత్తం చేయాలి. ఇదిగో ఈ మహా విపత్తు మీదికి వస్తుంది, దాడి జరగబోతుంది, యుద్ధం జరగబోతుంది, శత్రువు మీద పడుతున్నాడు అని ఈ బాకానాదము ఊది నీవు హెచ్చరిక చేయాలి అని దేవుడు హెచ్కేలుకు చెప్తున్నాడు. నీవు కావలివాడుగా ఈ హెచ్చరిక జనులకు చేయాలి. అది నీ బాధ్యత అని దేవుడు చెప్తున్నాడు. హెచ్చరిక చేస్తే ప్రజలు జాగ్రత్త పడతారు. హెచ్చరిక చేయకపోతే జాగ్రత్త పడరు, కాబట్టి చచ్చిపోతారు. వాళ్ళ ప్రాణాలకి నిన్ను జవాబుదారిగా, ఉత్తరవాదిగా నేను నియమించుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు. నీవు బాకానాదము ఊది జనులను అప్రమత్తం చేయాలి. ది సౌండ్ ఆఫ్ ద ట్రంపెట్ ఈజ్ ది కాషన్ అండ్ మేకింగ్ పీపుల్ టు బి అలర్ట్. వారిని అప్రమత్తం చేసే ఓ హెచ్చరిక శబ్దమే ఈ బాకానాదము. నీవు కావలివాడవుగా ఈ బాకానాదం ఊదేది నీ బాధ్యత. నీవు ఈ విపత్తు ఆపద వస్తోందని తెలిసి సైతం నీవు బాకానాదం ఊదకుండా నిమ్మలంగా ఉండిపోతే ప్రజలు అజాగ్రత్తగా ఉండిపోతారు. అజాగ్రత్తగా ఉంటారు కాబట్టి వారిపైకి దాడి జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. అలాంటి సందర్భంలో నేను డైరెక్ట్గా నిన్ను జవాబు అడగబోతున్నాను. ఈ అభిషక్త పరిచర్య ఒక కావలి వాణి వంటి పరిచర్య. బాకానాదము ఊది జనులను అప్రమత్తం చేయవలసిన, హెచ్చరించవలసినటువంటి ఒక బృహత్తర బాధ్యత. ఈ బాకానాదము ఊదాలి. అలా చేయకపోతే జనులు అజాగ్రత్తగా ఉండి ప్రాణాలని కోల్పోతారు. నీవు బాకానాదం ఊదినప్పటికీ ప్రజలు జాగ్రత్త పడకపోతే, తమ దుర్మార్గతను విడవకపోతే, వారు చనిపోతే వారి గురించి నేను నిన్ను అడగ. బట్ నీవు బాకానాదం ఊదకుండా, జనులను అప్రమత్తం చేయకుండా, జాగరూకత పరచకుండా నీవు ఉన్నట్లయితే జరిగే ప్రతి నష్టానికి నీవు జవాబుదారిగా అవుతావు. ఈ వాక్యంలో హెచ్చరిక, జాగ్రత్త అనే ఈ రెండు పదాలు మీకు కనబడతాయి. హెచ్చరిక చేయాలి, జాగ్రత్త పడాలి, ఈ రెండు కూడా జరగాలి. అభిషక్త పరిచర్య, పరిచారకుడి యొక్క నియామకములోని తొలి విధి ఏమనగా, అభిషక్త పరిచారకుడు బాకానాదము ఊది జనులను అప్రమత్తం చేయాలి. బాకానాదం అనగా దేవుని యొక్క స్వరం వారికి వినిపించాలి. అదే అధ్యాయంలో 7వ వచనంలోని చివర, నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయాల. అభిషక్త పరిచారకుడు దేవుని సంఘంలో, దేవుడు నియమించిన ఈ వ్యవస్థలో, ఈ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బాకానాదము ఊది జనులను అప్రమత్తం చేసే బాధ్యత గల వాళ్ళు. ఈ బాధ్యత ఎలా నిర్వర్తిస్తున్నారు అంటే, నీవు నా నోటి మాటను విని జనులను నీవు అప్రమత్తం చేయాలి, నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయాలి. ఇన్ ప్లేస్ ఆఫ్ మీ ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, నాకు ప్రతిగా నీవు జనులను హెచ్చరిక చేయాలి. దేవుని సేవకులుగా, అభిషక్త పరిచారకులు దేవుని మాటలు విని, దేవుని స్వరంగా ప్రజలకు వినిపించేటువంటి దేవుని వాక్యాన్ని, ఈ వాక్య పరిచర్యని
దేవునికి ప్రతిగా వినిపించేటువంటి ఒక స్వరమే దేవుని సంఘంలో అభిషక్తులు జరిగించే వాక్య పరిచర్య. ఈ వాక్యం ఏంటి అంటే కాలక్షేపం కాదు, కట్టుకథలు, కల్పనా కథలు కాదు, మీకేదో హరికథలు, బుర్రకథలు వినిపించే ఓ కళాకారుడు కాదు. పాస్టర్ గారు ఈజ్ లిటరలీ ప్రెజెంటింగ్ బిఫోర్ యూ ద వెరీ వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని మీ ముందుకు బాధ్యతగా, జాగ్రత్తగా తీసుకువచ్చే బాధ్యత గల దైవ ప్రతినిధి, దైవ జనుడే అభిషక్త పరిచారకుడు. ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రచురించే, ప్రకటించే వాక్యోపదేశకులకు, అభిషక్త పరిచారకులకు నానా యాగి చేసి, నానా పేర్లు పెట్టి, నానా రకాలుగా విమర్శలు చేస్తూ దేవుని వాక్యాన్ని నిరర్థకం, నిర్వీర్యం, నిరుపయోగం చేస్తున్నారు. వాక్యాన్ని విత్తాలి. ఓ వాక్యాన్ని విత్తే రైతు వాక్యం విత్తాలి. కొన్ని త్రోవ ప్రక్కన, కొన్ని ముండ్ల పొదల్లో, కొన్ని రాతి నేలన, కొన్ని మంచి నేలపైన విత్తబడతాయి. ఆయా మొక్కలు, ఆయా రకాల విత్తనాలు అవి పడ్డ స్థలాన్ని బట్టి, the place the seed has been sown, విత్తనం పడ్డ చోటును బట్టి ఆ విత్తన ఫలితం ఉంటుంది అని యేసు ప్రభుల వారు తేల్చి చెప్పారు. అదేదో పెద్ద కథ అని వింటూ ఉంటారు. ఎక్కడ పడుతోంది వాక్యం, పడవలసిన విధంగా, పడాల్సిన చోట మనందరి హృదయాల్లో దేవుని వాక్యం చేరుకుంటుందా, గాలికి కొట్టుకుపోతుందా? దేవుని వాక్యం మీద శ్రద్ధ లేదా? ఈ బాకానాదం వింటం లేదా? చచ్చిపోతారు. మీ ప్రాణాలకి మీరే ఉత్తరవాదులు అవుతారు. బాకానాదం వినబడుతోంది, జాగ్రత్త పడాలి. ఈ యొక్క కావలివాణి బాధ్యతగా అభిషక్త పరిచారకులు చేసే పరిచర్యయే ఈ యొక్క బాకానాదంబుది. దేవుని మాటలు విని దేవునికి ప్రతిగా దేవుని స్వరాన్ని వినిపించేటువంటి పరిచర్యయే అభిషక్త పరిచర్య. ఎక్స్ట్రాడినరీ పవర్స్తో మీ ముందు జరిగే మేనిఫెస్టేషన్ కాదు. దిస్ ఈజ్ ది సౌండ్ ఆఫ్ a warning, a sound of alarm. ఓ హెచ్చరిక శబ్దం ఇది. జనులను రాబోతున్న ఖడ్గము నుండి తప్పించుట కొరకు కాపాడేటువంటి ఒక ప్రయత్నం ఇది. దేవుని మాట విని ఆయనకు ప్రతిగా వినిపించేటువంటి పరిచర్య ఈ బాకానాదము ఊదలేదో ఏం జరిగినా నా బిడ్డలకి నేను నిన్ను జవాబుగా అడగబోతున్నాను. చాలాసార్లు దేవుని వాక్యాన్ని చెప్పే విషయంలో నాకు జరిగేటువంటి, నాలో జరిగే సంఘర్షణ ఒకటి, నా సంఘర్షణ, అంతరంగ సంఘర్షణ ఒకటి. ప్రభువా, నీ ప్రజలు నీ స్వరం వినాలి. నీ స్వరం, నీ ప్రజలు నీ స్వరం వినటానికి ఇదిగో ఈ ఐజక్ అనే ఈ వ్యక్తి ఏ రూపంలో కూడా వాడు అడ్డు రాకూడదు, అడ్డు బండగా ఉండకూడదు. నీ ప్రజలతో మీరు ఏమి మాట్లాడాలని అనుకుంటారో దాన్ని మాట్లాడడానికి నా జీవితం, నా వ్యక్తిత్వం, నా స్వభావం, నా భావోద్వేగాలు, నా యొక్క బాధలు, నా యొక్క కష్టాలు, నా ఎమోషన్స్, నా పెయిన్స్ ఏవి కూడా అడ్డు రాకూడదు. ఐ ట్రై టు స్క్రూటనైజ్ మై సెల్ఫ్. ఐ ట్రై టు ఫిల్టర్ మై ఓన్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. నన్ను ఎన్ని రకాల ఎవరు బాధలు పెట్టినా, ఏ నీలాప నిందలు నాపై మోపినా, నా 25 సంవత్సరాల పరిచర్య ప్రస్థానంలో నేను పనిచేసిన
పదుల సంఖ్యలోని సంఘాల మధ్య పరిచర్యలు ఐ నెవర్ ట్రై టు ఎక్స్పోజ్ myself as a person. నన్ను నేను వ్యక్తిగా నా వ్యక్తిగత విషయాలు ఏవి సంఘం ఎదుట దేవుని ప్రజల ఎదుట పంచుకోలేదు. ఐ ఆల్వేస్ ట్రై టు ప్రెజెంట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని మాట ఏంటో అది దేవుని ప్రజలకు చేరాలి. ఇదే నా యొక్క తపన. దీనికోసం దేవుని యొక్క బ్రద్దలు కొట్టుకొని అడుగుతాను. నేను నన్ను ఎవరో అన్నారని ఆ బాధలు జనాల ముందు చెప్పుకుంటూ, ఏదో అన్యాయం జరిగిందని ఆ అన్యాయం గురించి దేవుని సంఘంలో ఆరాధనలో చెప్పేసుకుంటూ, దేవుని ప్రజలను కలతకి, కలవరమునకి, విశ్వాస భ్రష్టత్వానికి, ఆరాధన యొక్క భగ్గానికి నేను కారణం కారాదు. లెట్ మీ బేర్ మై ఓన్ పెయిన్ అండ్ షేమ్. నాకు ఏ అవమానమైనా జరగని, ఏ బాధ అయినా నన్ను ఎవరైనా పెట్టని, అది నాలోనే ఉండిపోని, అది నేనే భరించని. ఇది నా ఫిలాసఫీ మినిస్ట్రీలో. దేవుని ప్రజల ప్రతినిధిగా, దేవుని ప్రతినిధిగా దేవుని ప్రజలకు స్వరం అందించాలి. బాకా నాదం ఊదాలి. మీరు విన్నా వినకపోయినా, మీరు చులకనగా మాట్లాడినా, చాలా సీరియస్గా నా మాటలు తీసుకున్నా, నా బాధ్యతని నేను నిర్వర్తించాలి. కావలివానిగా నిన్ను నియమించుచున్నాను. కావలివాడి బాధ్యత ఖడ్గం మీదికి వచ్చుట చూచి బాకానాదం ఊదాలి. అలా ఊదినప్పుడు విని దుర్మార్గుడు తన యొక్క జీవితాన్ని మార్చుకుంటే నేను చాలా సంతోషపడతాను. అలా హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గను అతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకుందు. కొంతమంది ఎంత చెప్పినా వినరు. ఎన్ని బోధలు చెప్పినా వాళ్ళ చెవులకెక్కవు. ఎన్ని సంవత్సరాల వయస్సు మీరుతున్న బుద్ధి మారదు, పద్ధతులు మారవు, బ్రతుకు అస్సలు మార్చుకోరు. దేవుని వాక్యం వారి ముందు ఉలగబోసినటువంటి పన్నీరైపోతుంది. మరి వృధా అవుతున్న ఆణి ముత్యాలు అయిపోతున్నాయి. వాళ్ళ చెవుల్లోకి దూరి హృదయాల్లో తిష్ట వేసుకోలేకపోతున్నాయి. దేవుని వాక్యం తరాల తరబడి, దశాబ్దాల తరబడి వాళ్ళ జీవితాలు అలాగే అటకెక్కుతున్నాయి, కాటికి చేరుతున్నాయి, మన్నులో కలిసిపోతున్నాయి. మార్పొద్దా? దుర్మార్గతను విడవద్దా? పద్ధతులు మార్చుకోవద్దా? సరిదిద్దుకోవాలి, సంస్కరించుకోవాలి. వ్యక్తికి నీవు భయపడాల్సిన అవసరం లేదు. బట్ దేవుని వాక్యానికి నీవు భయపడి తీరాలి. దేవుని వాక్యానికి నీవు లోబడి తీరాలి. గత్యంతరం లేదు. అలా లోబడకపోతే మరణము తప్పదు, తీర్పు తప్పదు. అలా చనిపోతే నిన్ను వాడి ప్రాణానికి ఉత్తరవాదిగా అడగను అని దేవుడు చెప్తున్నాడు. బాకా నాదం ఊదే కావలివాణి వంటి పరిచర్య అభిషక్త పరిచర్య. రెండవది యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యుడైన పేతురుతోటి మాట్లాడుతున్న సందర్భం. 21వ అధ్యాయం 15వ వచనం నుండి, పేతురు ఆల్రెడీ ఏ ప్రాడిగల్ డిసైపుల్, తప్పిపోయిన శిష్యుల్లాంటి వాడుగా ఉన్నాడు. యేసు ప్రభుకి ముఖం చూపియలేని నామోషిలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఎందుకంటే యేసు అంటే ఎవరో తెలుసా అని అడిగినప్పుడు థ్రైస్ హీ డినైడ్, ముమ్మారు బొంకాడు. యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు, ఎవరాయన అని మాట్లాడాడు. ఇక్కడ మళ్ళీ యేసు ప్రభు ముందు నిల్చున్నాడు. చాలా చేసిన తప్పు గురించి పరితపిస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. యేసు ప్రభు పేతురును అడిగారు, పేతురు
నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? మిత్రులారా, ఇది పేతురును ఏదో నొప్పిస్తూ గాయపరుస్తూ అతడు చేసిన తప్పును లోడి బాకుతో పొడుస్తూ యేసుస్వామి మాట్లాడటంలా, యేసు ప్రభు పేతురు యొక్క ప్రేమని కోరుకుంటున్నాడు. నీవు నేను తప్పు చేస్తే ఆ తప్పుకి దేవుడు నన్ను ఏదో నొప్పించి కలచివేస్తున్నాడు అనుకో. దేవుడు తప్పిపోయిన నిన్ను నన్ను కోరుకుంటున్నటువంటి స్వరమే, బాబు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అమ్మా నా బిడ్డ, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? గాడ్ వాంట్స్ టు నో అండ్ గాడ్ వాంట్స్ టు బి కన్ఫర్మ్డ్ దట్ వి లవ్ హిమ్. మనం ఆయన్ను ప్రేమించే బిడ్డలమని ప్రభు తెలుసుకోగోరుచున్నాడు. మన నోరారా ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నా అని చెప్పే ఒక స్వరం కోసం ఆయన తప్పిస్తున్నాడు. ఓ దేవుని బిడ్డ, పేతురు నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? ఇదే యేసు ప్రభు పేతురుని అడుగుతున్న ప్రశ్న. పేతురు నుండి కోరుకుంటున్నటువంటి ఒక ఆరాధన అంశం ఏమిటంటే పేతురు యొక్క ప్రేమ. ఈరోజు ఓ దేవుని బిడ్డ, తప్పిపోయిన దేవుని బిడ్డ, దేవుడంటే ఎవరో తెలియదని బుకాయించి బ్రతుకుతున్న ఓ సోదరి సోదరుడా, దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఇవాళ, నీ పేరు పెట్టి అడుగుతున్న ప్రశ్న, నీవు నన్ను ప్రేమించుచున్నావా? డూ యు లవ్ మీ? ఈ ప్రశ్న పేతురును నొప్పించుట కంటే పేతురును పశ్చాత్తాప దిశ వైపు నడిపించింది. పేతురును క్రీస్తు ఎదుట యథార్థముగా ఒప్పుకొనే, యథార్థ జీవితాన్ని యేసు ఎదుట ఒప్పుకొనే వ్యక్తినిగా పేతురును మలిచేసింది. ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను లేదు, మీరే ఎరుగుదురు. అన్నీ తెలిసిన మీకు నా స్థితి తెలుసు తండ్రి, నా దుస్థితి తెలుసు, నా బలహీనతలు తెలుసు, నా అయోగ్యతలు మీకు తెలుసు, నా యొక్క తొట్టుపాటు తత్తరపాటు మీకు తెలుసు. అన్నీ తెలిసిన మీకు నేను ప్రేమిస్తున్నానో లేదో మీకే తెలుసు అని యేసు ప్రభుకి పేతురు గారు జవాబు చెప్తారు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, నా గొర్రె పిల్లలను మేపము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపము. ఇదే యేసు ప్రభు పేతురుకు అప్పగించిన బాధ్యత. లైక్ ఎ షెపర్డ్, యాజ్ ఎ షెపర్డ్ యు నీడ్ టు ఫీడ్ మై ఫ్లాక్ అండ్ యు నీడ్ టు టెండ్ మై ఫ్లాక్. నా మందను మేపుము, నా మందను కాయుము. ఇదే యేసు ప్రభు పేతురుకు అప్పగించిన బాధ్యత. ఇక్కడ నియామకము కాదు, అప్పగింత చూస్తున్నాం. కమిషన్, కాషన్. ఎహెచ్కేలు గ్రంథం యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు పేతురుకు బాధ్యతలు అప్పగిస్తున్నాడు. పీటర్ has been commissioned to play a role of a shepherd, to feed the flock and to tend the flock. మందను మేపుటకు కాయుటకు దేవుడు పేతురును ఏర్పాటు చేస్తున్నారు. బాధ్యత, కాపరత్వపు బాధ్యతను అప్పగించుచున్నారు. ఈ కాపరత్వపు బాధ్యతలో ఒక కాపరిగా తన మందను మేపువాడై ఉండాలి, తన మందను కాపాడువాడై ఉండాలి. చాలాసార్లు నా దగ్గరికి వస్తూ నాతో కొన్ని విషయాలు మాట్లాడుతుండే వారికి, బాబు ఎందుకు ఇంత ఖచ్చితంగా కఠినంగా మాట్లాడతారు అని అనిపిస్తూ ఉంటుంది. మై రోల్ యాజ్ ఎ షెపర్డ్ టు ప్రొటెక్ట్, టు టెండ్ మై ఫ్లాక్. నా మందను కాపాడుకోవడం నాకు దేవుడిచ్చిన బాధ్యత.
మీరు పెట్టిన జీతగాడిని కాదు నేను. ఎవరో వచ్చి అన్నారు, మేము పెట్టిన జీతగాడివి నువ్వు, మేము చెప్పినట్టు చేయాలి. మీ జీతగాడిని కాదు నేను. దేవుడు ఈ బాధ్యత అప్పగించారు నాకు. ఈ పరిచర్య దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, కాపరత్వపు బాధ్యత. ఈ బాధ్యతలో నా మందను కాపాడుకొని కాపరత్వపు బాధ్యత నేను కలిగి ఉన్నాను. ఐ యామ్ ఎ షెపర్డ్ ఇన్ ది డివైన్ స్ట్రక్చర్ ఆఫ్ ది మినిస్ట్రీ. దైవ పరిచర్య సరళతలో, విధిలో, విధానంలో నేను కాపరత్వపు బాధ్యతలను నిర్వర్తించే సంఘ కాపరిని. నా మందను మేపాలి నేను. దేవుని వాక్యం లోడి 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 మీ మధ్యకు తీసుకురావాలి. నా ఆశ, నా తపన అది. మీరు ఇదివరకెన్నడూ వినని విషయాలని మీకు చెప్పాలి. మీరు ఇంతవరకెన్నడూ భుజించని శ్రేష్టమైన ఆహారం మీకు అందివ్వాలి. వెరీ ప్రెషస్ అండ్ వెరీ రేర్లీ అవైలబుల్ స్పిరిచువల్ నర్చర్, ఆధ్యాత్మిక పోషణ మీకు అందివ్వాలి. ఇదే నా యొక్క ప్రయత్నం, ప్రయోగం, నా యజ్ఞం, యాగం ఈ పరిచర్యలో, కాపరత్వపు పరిచర్యలో మందను మేపువాడుగా, మందను కాయువాడుగా ఉండాలి. పాస్టర్ అనే ఈ పదం ఒక లాటిన్ పదమైన ఫీడర్ అనే పదం నుండి వచ్చింది. పాస్టర్ అనగా ఫీడర్, ఎ నర్చర్, ఒక పోషణ ఇచ్చేటువంటి వాడు. పాస్చర్ అనేటువంటి పదం నుండి పాస్చర్ అంటే ఒక లేతైన గడ్డి, ఈ గొర్రెలు మేసేటువంటి ఒక లేతైన ఆరోగ్యకరమైనటువంటి ఆహారం. పాస్చర్, ఫీడర్. పాస్టర్ అంటే ఏ ఫీడర్, ఏ స్పిరిచువల్ నర్చర్ ఇచ్చేటువంటి వాడు. ఎ వెరీ సెన్సిటివ్, ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద రోల్ ఆఫ్ ఎ షెపర్డ్. చాలా జాగ్రత్తగా నిర్వర్తించాల్సిన బాధ్యత. దేవుడు అప్పగించే ఈ కాపరత్వపు బాధ్యత నిర్వర్తించడానికి ఏమిటి ఆధారం అంటే అధికారము కాదు, ఏవో ఇతరత్ర డాష్ 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 బలాలు అంతకంటే కావు. ఈ పరిచర్యలోని ద సోర్స్ for the success in this pastoral ministry, in the ordained ministry, is your love for God. దేవుని ఎడలైన ప్రేమయే ఈ అభిషక్త పరిచర్యలో ఒక వ్యక్తిని నిలబెడుతుంది, నడిపిస్తుంది. యేసు ప్రభు అడిగిన ప్రశ్న, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నో అదర్ క్వాలిఫికేషన్స్, సర్టిఫికేట్స్, ఎలిజిబిలిటీస్, weightages except love for God. దేవుడిని ప్రేమించే మనసున్న ప్రతి ఒక్కడు దేవుని కోసం ఈ పరిచర్యలో కొనసాగగలుగుతారు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తేనే దేవుని పని చేయగలుగుతాం. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తే దేవుడి పనిని సక్రమంగా చేయగలుగుతాడు. పౌలు చెప్పారు, ప్రేమ వలన కార్యసాధమగు తన శక్తి చొప్పున, ఏ పవర్ జనరేటెడ్ త్రూ ద లవ్ ఆఫ్ గాడ్. ప్రేమ వల్ల కార్యసాధకమయ్యే ఆయన తన శక్తి చొప్పున. దేవుని ఎడలైన ప్రేమ మనలో ఒక దైవ శక్తిని పెంపార చేస్తుంది. ఇంకో సందర్భంలో పౌలు చెప్తూ, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. మమ్మల్ని ఫోర్స్ చేసేటువంటిది ఈ మినిస్ట్రీలో ఏంటి అంటే ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ప్రేమ
మమ్మల్ని బలవంతం చేస్తుంది, మమ్మల్ని ప్రేరేపిస్తుంది, ఆయత్త పెడుతుంది, నడిపిస్తుంది. దేవుని ఎడలైన ప్రేమే దేవుని పనులు చేయటానికి నిన్ను నన్ను ప్రేరేపించే మూల ఆధారం, శక్తి. మోషే దేవుని యొక్క ప్రవక్త. దేవుడే ఒక సందర్భంలో ఈ ఇశ్రాయేలు ప్రజలపై సహనాన్ని కోల్పోయినప్పుడు మోషే దేవుడికి ప్రజలకి మధ్య నిలిచి విజ్ఞాపనకర్తగా ప్రార్థించాడు. దేవా, కుడి ఎడమలు తెలియని ఈ ప్రజలు నీ ఉగ్రత చూపితే చచ్చిపోతారు. నీ గ్రంథములో నుండి ఈ వీళ్ళ పేర్లు తుడిచేస్తే వీళ్ళు లేరు. నా పేరు నీ గ్రంథములో నుండి తుడిచేయండి. డజంట్ మ్యాటర్, వైప్ అవే, వైప్ అవుట్ మై నేమ్ ఫ్రమ్ యువర్ బుక్. బట్ ప్లీజ్ లార్డ్, సేవ్ దిస్ పీపుల్, సేవ్ దిస్ ఇన్నోసెంట్ పీపుల్, ఇగ్నోరెంట్ పీపుల్. దేవా, ఈ ప్రజలని రక్షించమని మోషే దేవుని ఎదుట ప్రార్థన చేశారు. ఎన్ ఎక్స్ట్రీమ్ లవ్ ఆఫ్ దిస్ ప్రాఫిట్. ఈ ప్రవక్త దైవజనుడిగా దేవుని ప్రజలను నడిపేటువంటి వ్యక్తిగా దేవుని ఎదుట తాను నష్టపోయినా పర్వాలేదు, నా పేరు జీవ గ్రంథంలో నుంచి తీసేయండి, కానీ ఈ ప్రజలని కరుణించండి, రక్షించండి అని ప్రార్థన చేశారు ప్రవక్త అయిన మోషే. ఈరోజు ఇలా దేవుని ప్రజల కోసం దేవుడి ఎదుట నిలిచే విజ్ఞాపన కర్తలుగా అభిషక్త పరిచారకులు కావాలి. మేము మా కుటుంబము మీకోసం ప్రార్థన చేస్తాము. ఎవ్రీ ప్రేయర్ will not, any prayer will not be completed or concluded without praying for you all. మీకోసం ప్రార్థన చేయకుండా మా ఏ ప్రార్థన ముగియదు. మీ పిల్లల కోసం, మీ ఇంట్లో శాంతి, సౌఖ్యం, ఆరోగ్యం కోసం, మీ పిల్లల చదువుల కోసం, మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం, మీ పిల్లల యొక్క ఉద్యోగాల కోసం, మంచి భవిష్యత్తు కోసం, భార్యాభర్తలుగా మీ మధ్య మంచి సఖ్యత, సమాధానం కోసం, మీ కన్నీళ్లు తుడవబట్టం కోసం, మీ ఆర్థిక సంక్షోభాలు తొలగిపోయేటందుకోసం, మీ ఉద్యోగాలలో క్షేమ భద్రతల కోసం, మీ కుటుంబాల చుట్టూ దైవ కాపుదల కోసం నన్ను నిత్యం దేవుని ఎదుట ప్రార్థించేటువంటి వాళ్ళంగా ఉంటున్నారు. మీరు తిట్టినా, మీరు ఏమి చెడ్డగా మాట్లాడిన దేవుని సేవకులు మీకోసం దేవుని ఎదుట చేతులు జోడించి మీకోసం ప్రార్థన చేస్తారు. అది మీకు బ్లెస్సింగ్ అవ్వాలి, అది మీకు ఖర్చు అవ్వకుండా చూసుకోండి. మీకు ఆశీర్వాదం కావాలి, అది దైవజనులు మీ కొరకు దేవుని ఎదుట చేసే ప్రార్థనలు మీకు ఆశీర్వాదం కావాలి. పోగొట్టుకోకండి. దీవెనలు శాపంగా మార్చుకోకండి. దేవుని ఎదుట విజ్ఞాపన కర్తలుగా అభిషక్త పరిచారకులు ఉండాలి. మోషేలా, ప్రభువా, నా పేరు ఈ గ్రంథంలో నుంచి తీసేయి, కానీ ఈ ప్రజలని మాత్రం విడవకు తండ్రి, రక్షించు, నాశనం చేయకు అని అడిగేటువంటి, ప్రార్థించేటువంటి ప్రవక్తలుగా అభిషక్త పరిచారకులు ఉండాలి. మూడవది, చివరిది, పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రికలో 3వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు చదువుకున్నాము. అక్కడ ది ఫ్యాషన్డ్ అనే మాట చెప్పాను. కాషన్, కమిషన్ అండ్ ఫ్యాషన్. ఫ్యాషన్ అంటే మీరేదో వేరేగా అనుకోకండి. ఫ్యాషన్ ఆఫ్ లైఫ్, జీవన శైలి, జీవన విధానం. పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ అభిషక్త పరిచారకుడుగా నీవు ఎలా ఉండాలి అని అభిషక్త పరిచారకుల గురించి మాట్లాడుతున్నాడు. దిస్ ఈజ్ ఎ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. అభిషక్త పరిచర్య అన్నది ఒక దొడ్డ బాధ్యతని, పదవిని
అపేక్షిస్తున్నారు. నేను ఆర్డైన్డ్, నేను రెవరెండు, నేను డాక్టరు అని ఎగబడుతూ ఉంటారు. నేను బిషప్ అని అవ్వాలని ఎగబడుతూ ఉంటారు. దిస్ ఈజ్ ఎ గ్రేటర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఓ పెద్ద బాధ్యత అండి. ఇది కోరుకోవడానికి మనమైతే అర్హులం కాదనిపిస్తుందండి. ఈ బాధ్యత ఇలా కావాలని ఎవడు కోరుకుంటారో వారు దొడ్డ పదవిని అపేక్షిస్తున్నారు. ఆ బాధ్యత అన్న దాని గురించి తిమోతికి వ్రాస్తున్నాడు. ఎన్ యంగ్ అండ్ ఎమర్జింగ్ లీడర్ ఇన్ ద చర్చ్, ఇన్ ద ఎర్లీ చర్చ్. ఒక యువ ఆధ్యాత్మిక నేత, ఎదుగుతున్నటువంటి సంఘ నాయకుడు, అతనికి హెచ్చరికలు అవసరం. పౌలు మాట్లాడుతూ ఈస్ టాకింగ్ అబౌట్ ది ఆర్డర్ ఆఫ్ ద మినిస్ట్రీ అండ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది మినిస్ట్రీ. ఈ పరిచర్య యొక్క రూపకల్పనను గురించి, ఈ పరిచర్య యొక్క క్రమమును గురించి పౌలు తిమోతికి తోటి మాట్లాడుతున్నాడు. ఈ పరిచర్య ఒక ఫార్మేషన్, ఇట్ డజంట్ టేక్ ప్లేస్ ద మూమెంట్ యు ఆర్ ఆర్డైన్డ్. మనమేదో చేతులు పెట్టేసి మన పైన అభిషేకం చేయగానే అదే క్షణంలో మనలో ఒక మినిస్ట్రీ ఫార్మేషన్ కంప్లీట్ అయినట్లు కాదు. we began the ministry, the ordained ministry. ఈ అభిషక్త పరిచర్యను ఆరంభించాము. ఆ ఫార్మేషన్ జరుగుతుంది యాజ్ వి గ్రో ఇన్ దిస్ మినిస్ట్రీ. ఈ పరిచర్యలో కొనసాగే కొద్దీ, ఎదిగే కొద్దీ ఆ యొక్క అభిషక్త పరిచర్య యొక్క రూపకల్పన జరుగుతుంది, ఫార్మేషన్ జరుగుతుంది. దిస్ ఈజ్ ఎన్ ఆర్డర్. నేను చెప్పాను, ఆర్డినేషన్ అనే పదం ఆర్డర్ అనే ఓ పద ధాతువు నుండి వచ్చింది. ఆర్డినేషన్ ఈజ్ యు ఆర్ అపాయింటెడ్ ఇన్ ఎన్ ఆర్డర్. ఒక క్రమములోనికి, ఒక క్రమమైనటువంటి విధి విధానములోనికి నీవు క్రమపరచబడేటువంటి వ్యక్తిగా నియామకం చేయబడుచున్నావు. సో ఆర్డినేషన్ అనేటువంటిది ఒక ఆర్డర్. ఈ ఆర్డర్ ఆఫ్ లైఫ్, స్టైల్ ఆఫ్ లైఫ్, ఫ్యాషన్ ఆఫ్ లైఫ్ గురించి పౌలు మాట్లాడుతున్నారు. వారు మొదట పరీక్షింపబడవలను. దే నీడ్ టు బి ఎగ్జామిన్డ్. సేవకు వస్తున్నామంటే ఏవి లేక, ఇక మరో ఏ దారి లేక రావటం కాదు. సేవకు వస్తున్నాము అంటే మనలో ఆ సమర్పణ ఉందా లేదా అని ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్ తోటి రావాలి. మొదట ఆ వ్యక్తి పరీక్షించబడవలెను అని పౌలు చెప్తున్నాడు. మొదట ఆ వ్యక్తి పరీక్షించబడాలి. మన రాయలసీమ డయాస్లో పాస్టర్ కావాలంటే ఒక మినిస్ట్రియల్ క్యాండిడేట్గా ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. కొన్ని నెలల పాటు పనిచేసి పరీక్షించబడతారు. అప్పుడే ఈ పరిచర్యలోకి వారు చదవటానికి పంపించబడతారు. మొదట పరీక్షించబడరు. మంచి సాక్ష్యము పొందిన వారై ఉండవలెను. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఎ లైఫ్ ఆఫ్ ఎ విట్నెస్, ఎ సౌండ్ టెస్టిమనీ. ఒక సాక్ష్యం కలిగిన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఎలాగైనా బ్రతకచ్చు, కానీ సాక్ష్యం కోసం నిబద్ధతతో బ్రతకాల్సి ఉంటుంది. సాక్ష్యం పోగొట్టుకోకుండా ఉండటం కోసం, మంచి సాక్ష్యం పొందుకున్న వాళ్ళై బ్రతకడం కోసం అభిషక్త పరిచారకులు ప్రయత్నించాలి. మంచి సాక్ష్యము పొందిన వారై ఉండవలెను. తన ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండవలెను. తన ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండాలి. తన కుటుంబం గురించిన బాధ్యత కలిగిన వ్యక్తిగా నడుచుకోవాలి. భార్యను వదిలేసినోడు సేవకుడు అవుతాడు. ఎలాంటి దుర్దినాల్లోకి వచ్చేసామండి మనం. 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, సేవకుడు అవుతున్నాడు, అభిషక్తుడు అంటున్నారు. ఏం దినాల్లోకి వచ్చేసామండి మనము.
కుటుంబంలో బాధ్యత తీసుకొనున్నటువంటి వ్యక్తులు అభిషక్తులు అవుతారా? కుటుంబం పట్ల చిత్తశుద్ధి, కుటుంబం పట్ల బాధ్యత, కుటుంబము గురించినటువంటి శ్రద్ధ లేకుండా నేనేదో పెద్ద పరిచారకుణ్ణి, రెవరెండు ఆర్డైన్డ్ అంటే కుదరదు. యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ ఫ్యామిలీ. ఒక మంచి కుటుంబం నీకుండాలి, మంచి కుటుంబ జీవితం నీకుండాలి. దానికోసం నీ కుటుంబం అంతా కూడా కలిసి కష్టపడాలి. అభిషక్త పరిచారకులు వాళ్ళ ఫ్యామిలీ షల్ బి అండర్ ఏ స్ట్రిక్ట్ విజిలెన్స్, మానిటరింగ్ ఆఫ్ ది థౌజండ్స్ ఆఫ్ పీపుల్. మా కుటుంబాన్ని వేల కళ్ళు చూస్తూ ఉంటాయి. మా కుటుంబం జాగ్రత్తగా నడుచుకోవాలి. కుటుంబం చాలా ప్రాముఖ్యం. తర్వాత విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వాడై ఉండాలి. విశ్వాస మర్మం పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వాడై ఉండాలి. అసలు విశ్వాస మర్మాలే తెలియదు వాడికి, రెవరెండ్ అంటాడు, అభిషక్తుడు అంటాడు. విశ్వాస మర్మాలు తెలియాలి. క్రైస్ట్ ఆల్వేస్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ టు హిస్ డిసైపుల్స్. యేసు ప్రభుల వారు తన శిష్యులకి పరలోక రాజ్య మర్మములను వివరించుట కొరకు ఆయన తపించారు, ప్రయత్నించారు. అభిషక్త పరిచారకుడు ఏదో ఒక డిగ్రీ చేత పట్టేసుకొని మాకంతా తెలుసు, అంతా వచ్చు అని తెగ తిరిగేయటం కాదు. యూ షుడ్ లెర్న్ ద మిస్టరీస్. యూ షుడ్ బి ఎవర్ లెర్నింగ్ ద మిస్టరీస్ అండ్ యూ షుడ్ బి ఆల్ ద టైమ్ ఓపెన్ టు అండర్స్టాండ్ ద వెరీ మిస్టరీస్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముల నుండి మర్మములను స్వీకరించే పవిత్రమైన మనస్సాక్షి ఉండాలి. అహంకారం కాదు. చివరిగా నమ్మకమైన వారునై ఉండాలి. నమ్మకమైన వారునై ఉండాలి. నిన్ను ప్రజలు నమ్మాలి. అభిషక్త పరిచారకుణ్ణి ప్రజలు నమ్మాలి. నా సిద్ధాంతం ఒకటి, ప్రజలు ఎవరైనా నమ్మలేదు ఒక వ్యక్తిని అంటే వాడు బ్రతికున్న చచ్చిపోయిన వాడితో సమానం. ఎవరి నమ్మకానికి విశ్వాసానికి ఆ సదరు వ్యక్తి నోచుకోలేకున్నారు అంటే హీఈస్ అ డెడ్ పర్సన్ యట్ లివింగ్. బ్రతుకుతున్న చచ్చిన వాడితో సమానం. విశ్వాసం నమ్మకస్తులై ఉండాలి. అభిషక్త పరిచర్య ఒక ఆర్డర్ అండ్ ఎ ఫార్మేషన్. ఇది పరిచర్యలో ఎదిగే కొద్దీ, కొనసాగే కొద్దీ ఈ పరిచర్య రూపకల్పన జరుగుతుంది. అభిషక్త పరిచర్య ఒక హోదా, పదవి, ఆధిక్యత, అధికారం, ఒక పట్టా కాదు. అభిషక్త పరిచర్య ఒక దైవిక హెచ్చరికలతో కూడిన దైవిక బాధ్యత. ఒక కావలివాని వంటి, ఒక కాపరి వంటి పనులు, బాధ్యతల స్వరూపాన్ని కలిగినటువంటి పరిచర్య. ఈ పరిచర్యలో దేవుని స్వరాన్ని దేవుని ప్రజలకి వినిపించాలి. ఈ బాధ్యతలో దేవుని మందను కాపాడుకోవాలి, పోషించుకోవాలి. ఈ పరిచర్య కొరకు యోగ్యమైన వ్యక్తిగా సిద్ధమవ్వాలి, సిద్ధపరచబడాలి, తయారవ్వాలి. ఈ పరిచర్య దేవుడు తన సంఘమును నందు ప్రతిష్ఠించిన ఒక అతి ప్రాముఖ్యమైన కీలకమైన పరిచర్య అభిషక్త పరిచర్య. ఈ పరిచర్య నిరాటంకంగా కొనసాగడానికి, ఈ పరిచర్య దేవుని సభలో గౌరవప్రదంగా కొనసాగడానికి, ఈ పరిచర్యకు ఎవరు ఏ రూపేణ ఏ అభ్యంతరాలు, ఆటంకాలు సృష్టించకుండా, వ్యక్తికి కాదు పరిచర్యకు ఏ అవరోధాలు సృష్టించకుండా, దేవుని సభలో దేవుని ప్రజలైన వారందరూ పాటించవలసిన పద్ధతులను పాటిస్తూ ఈ పరిచర్యను
దేవుని సభలో మనము పోషించుకుంటూ, కాపాడుకుంటూ, గౌరవించుకుంటూ, అభివృద్ధి పొందింపచేసుకుంటూ ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడే సంఘముగా కొనసాగుటకు తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మన దేవుడు మనందరికీ సహాయం చేయను గాక.